నా కృప చొప్పున వెవ్వేరు కృపావరములు కలిగిన వారమై ఉన్నాము గనుక ప్రవచన వరమైతే విశ్వాస పరిమాణము చొప్పున ప్రవచింతము, పరిచర్య అయితే పరిచర్యలోను, చాలు. చదవబడిన ఈ లేఖనాన్ని దేవుడు మన వినికిడిలో దీవించినట్లు ప్రార్థనాపూర్వకంగా ఈ మాటలు మనం ఆలకిద్దాం. ప్రియులారా, దేవుని వాక్యం దగ్గరికి వచ్చిన ప్రతిసారి తెరవబడిన బైబిల్తో పాటు తెరవబడిన హృదయాలు చాలా ప్రాముఖ్యం. ఓపెన్ హార్ట్స్ ఆర్ యాజ్ ఇంపార్టెంట్ యాజ్ ఓపెన్ బైబిల్స్. చాలాసార్లు బైబిల్ తెరుస్తారు కానీ మనసులు తెరవరు. బైబిల్ తెరవడమే కాదు, హృదయాలు కూడా తెరవబడాలి. తెరవబడిన తర్వాత ప్రభువు తప్పకుండా కార్యం చేస్తాడు. అపోస్తల కార్యాలు 16వ అధ్యాయంలో స్త్రీలు నదీ తీరమున ప్రార్థన చేసేటప్పుడు లుదియా అనే ఒక సహోదరి యొక్క హృదయాన్ని ప్రభు తెరిచాడు. అంటే హృదయాన్ని తెరుచుకొని దేవుని సన్నిధిలో కూర్చోవడం మానవ బాధ్యత. తెరిచిన హృదయాన్ని దేవుని వాక్యం వినేలాగా తెరవడం దేవుని బాధ్యత. మనం రెండు విషయాలు ప్రాముఖ్యంగా దేవుని సన్నిధిలో విశ్వాసులుగా ఎరగాలి, ఆ విషయంలో ఎదగాలి. క్రైస్తవ జీవితం అంటే డివైన్ సావరెనిటీ అండ్ ఆల్సో హ్యూమన్ రెస్పాన్సిబిలిటీ. డివైన్ సావరెనిటీ అంటే దేవుని సార్వభౌమత్వం. హ్యూమన్ రెస్పాన్సిబిలిటీ అంటే మానవుని పాలిభాగత్వం. రెండు చేతులు కలిస్తేనే చప్పట్లు అయినట్టు దేవుని ప్రమేయం, మానవ ప్రమేయం రెండూ కలిస్తేనే క్రైస్తవ జీవితం. అలా కాకపోతే ఏం కాదు. అసలు దేవునికి వాళ్ళకి సంబంధమే లేదు. మన వైపు నుంచి మాత్రమే ఉండి దేవుని వైపు నుంచి ఏమీ లేకపోతే మనం మతంలో ఉన్నట్టు అర్థం. పరిసయ్యులు, శాస్త్రులు అలాంటి వాళ్ళే. వీళ్ళ వైపు నుంచి వాక్యం ఎరుగుదాం, మేము అవి చేస్తున్నాం, ఈ చేస్తున్నాం అన్నట్టు బ్రతికారు. కానీ దేవుని వైపు నుంచి ఏం లేదు. దేవుని దృష్టిలో వాళ్ళు వేషధారులు. దే ఆర్ హిపోక్రైట్స్ ఇన్ ద సైట్ ఆఫ్ గాడ్. అయితే కింద నుంచి మన సహకారం, పై నుండి ప్రభు యొక్క సహాయం, ఈ రెండు కలిస్తేనే క్రైస్తవ జీవితం. రెండు కలవాలి. అదే బైబిల్ చెప్పేది. మంచిది. రోమాపత్రిక 12వ అధ్యాయంలో 4 స్వస్థ బుద్ధి కలిగిన వాళ్ళ యొక్క 4 వైఖరులు మనం గత వారం విన్నాం. జ్ఞాపకం ఉందా ఎవరికైనా? మొదటి సంగతి, దేవుని పట్ల సమర్పణ వైఖరి వారిలో ఉంటుంది. రెండవది, తమ పట్ల, స్వయం పట్ల సరి అయిన వైఖరి ఉంటుంది. మూడవది, సంఘం పట్ల సేవాపూరిత వైఖరి ఉంటుంది. నాలుగవది, శత్రువుల పట్ల సహన వైఖరి వారిలో ఉంటుంది. ఎవరికిది? ఇది అర్థమైతే పోయిన వారం మనం ఈ సంగతులు జ్ఞాపకం చేసుకునేటప్పుడు మొదటి 2 వచనాల మీద మనం ఎక్కువ కాన్సన్ట్రేట్ చేసాం, ఏకాగ్రత పెట్టాం. అంటే దేవుని కనికరం, దేవుని వాత్సల్యత మనకు అర్థమైతే దేవునికి మన శరీరాలను బలిపీఠం మీద పెడతాం. క్రైస్తవ జీవితం అంటే బలిపీఠం మీద శరీరాలను పెట్టిన జీవితం. దానినే అపోస్తలుడైన పౌలు తనకు అన్వయించుకొని గలతీ పత్రిక 2వ అధ్యాయం 20వ వచనంలో ఏమన్నాడో చూడండి. గలతీ పత్రిక 2:20. నేను క్రీస్తుతో కూడా సిలువ వేయబడి ఉన్నాను, నేను కాను, క్రీస్తే జీవిస్తున్నాడు అంటలేదు కానీ నా యందు జీవిస్తున్నాడు. అంటే ఇప్పుడు సిలువ మీద ఎవరున్నారు?
ఇప్పుడే కదండి మనం చదివాము. సిలువ మీద ఎవరున్నారు? యేసు ప్రభు సిలువ, ఆయన మన కొరకై కలువరి సిలువ ఎక్కాడు. ఆరాధనలో మనం చేసే పెద్ద పొరపాటు ఏంటో తెలుసా? దేవా, నువ్వు నా కొరకు శిలువ మరణించావు, నా కొరకు చనిపోయావు, నా కొరకు నువ్వు శ్రమలు పడ్డావు అని అనుకుంటున్నావు. అక్కడతో ఆగిపోవడమే పెద్ద పొరపాటు. మనము సిలువ మీద ఉన్నామన్న సంగతి మర్చిపోతున్నాం. క్రైస్తవ జీవితం అంటే సిలువ వేయబడిన అనుభవం. క్రిస్టియన్ లైఫ్ ఈజ్ క్రూసిఫైడ్ ఎక్స్పీరియన్స్. క్రైస్తవ జీవితం అంటే సిలువ వేయబడిన వాని కోసం సిలువ మీద ఉన్న జీవితం. అది కాకపోతే యు ఆర్ నాట్ ఏ క్రిస్టియన్, నువ్వు క్రైస్తవుడవు కాదు. క్రైస్తవుడు అని నీవు అనుకోవచ్చు, నిన్ను చూసేవాళ్ళు అనుకోవచ్చు, కానీ క్రీస్తు అనుకోడు. క్రీస్తు అనుకోవాలి అని అంటే ఆయన సిలువ మీద నువ్వు ఉండాలి. యేసు ప్రభు ఆయన సిలువ వేయబట్టానికి మనం సిలువ వేయబట్టానికి తేడా చెప్తాను. ఆయనేమో మన పాపముల కొరకు సిలువ వేయబడ్డాడు. హి వాజ్ క్రూసిఫైడ్ ఫర్ అవర్ సిన్స్, బట్ వీ షుడ్ బి క్రూసిఫైడ్ టు అవర్ సిన్. మనము మన పాపము విషయములో సిలువ వేయబడాలి, సిలువ మీద ఉండాలి. అంటే ఆ సిలువ మీద నేను ఉన్నప్పుడు, అంతకు మునుపు నీకేం అలవాట్లు ఉన్నాయో, ఏ పాపాలకు నువ్వు బానిస అయ్యావో, దీని విషయంలో నేను సిలువ మీద ఉన్నాను అని అనుకోవాలి. అప్పుడే నువ్వు పాపం చేయకుండా ఉంటావు. అదే ఇక్కడ చెప్పేది, మీ శరీరాలను బలిపీఠం మీద సజీవ యాగంగా పెట్టండి. పౌలు ఇక్కడ కొత్త పదాన్ని పరిచయం చేస్తూ ఉన్నాడు. బలి అనగానే చావు అనేది మామూలుగా ఉంటుంది, కానీ ఇక్కడ జీవన్మరణం రెండూ పెడుతూ ఉన్నాడు. అంటే చావు, లైఫ్ అండ్ డెత్. పాపము విషయములో చచ్చిన అనుభవం, నీతి విషయములో బ్రతికిన అనుభవం. అదే క్రైస్తవ జీవితం. పాపానికి చచ్చి ఉండాలి. ఆగస్టిన్ గురించి చాలా పర్యాయాలు మనం వింటుంటాం కదా. అంతకుముందు తనకు అలవాటైన గర్ల్ ఫ్రెండ్ ఆగస్టిన్, నేను ఏంటి నన్ను అలా దాటుకొని వెళ్ళిపోతున్నావు, నిన్నే పిలిచేది నేను ఆమెను అని అంటే, ఆగస్టిన్ అన్నాడు, నువ్వు ఆమెవైతే కావచ్చు కానీ నేను మాత్రం అతనిని కాను. ఆ ఆగస్టిన్ ఇప్పుడు సిలువ మీద ఉన్నాడు. అంటే బ్రతికి ప్రభు కొరకు పరిచర్య చేస్తున్నాడు. అదే సమయంలో ఇదివరకు అలవాటైన పాపం విషయంలో ఎక్కడున్నాడు? సిలువ మీద ఉన్నాడు. ఇది మనం ఎరగకపోతే రోమాపత్రిక 12వ అధ్యాయం మొదటి 2 వచనాలు మనకు అర్థం కాలేదన్నమాట. అది మనకు అర్థం కాకపోతే 3వ వచనంలో మనల్ని మనం అంచనా వేసుకోవడంలో విఫలమవుతాం అన్నమాట. మనల్ని మనం అంచనా వేసుకోవడంలో విఫలమైతే ఆ తరువాత సంఘం పట్ల మనం చేసే సేవ అది రియాలిటీ అవ్వదు, అది ఓన్లీ పర్ఫార్మెన్స్ అవుతుంది. అది వాస్తవం అవ్వదు, ప్రదర్శన మాత్రమే అవుతుంది. అందుకే ఆలోచన చేయండి, బలిపీఠం మీద లేనివాడు ఆ సిలువ బలిపీఠం మీద లేకుండా, సిలువ మీద లేకుండా తనను తాను సరిగ్గా అంచనా వేసుకోవడం రాకుండా ఉన్న వ్యక్తి ఈ కింద పనులన్నీ చేశాడు అనుకోండి. ప్రవచించడం, పరిచర్య చేయడం, బోధించడం, హెచ్చరించడం, పంచిపెట్టడం, ఇవన్నీ చేశాడు అనుకోండి. ఎట్లా ఉంటుంది? అదే పర్ఫార్మెన్స్ అన్నమాట. అది ఒక ప్రదర్శన మాత్రమే అవుతుంది. అందుకు సంఘానికి సేవ చేయబోయే ముందు నిన్ను నీవు సరిగా అంచనా వేసుకోవాలి. నిన్ను నీవు సరిగా అంచనా వేసుకోబోయే ముందు దేవుని యొక్క వాత్సల్యాన్ని అర్థం చేసుకొని, నేను ఆయన కొరకు సజీవమైన బలియాగాన్ని, బలిపీఠం మీద ఉన్న వ్యక్తిని అని అనుకోవాలి. ఇది క్రైస్తవ జీవితానికి పునాది సత్యం. ఎందుకు అన్నాడు అంటే, దేవుని యొక్క గ్రేట్నెస్, దేవుని యొక్క గుడ్నెస్ కాబట్టి అన్నాడు. దేర్ఫోర్ పై వచనాల్లో దేవుని గ్రేట్నెస్ చెప్పాడు. ఇప్పుడు మనం చదివిన వచనాల్లో దేవుని గుడ్నెస్ చెప్పాడు. ద గ్రేట్నెస్ ఆఫ్ గాడ్
అండ్ ద గుడ్నెస్ ఆఫ్ గాడ్. గ్రేట్నెస్ ఎంత గొప్పదో ఆల్రెడీ మనం విన్నాం కదా. నక్షత్రాలను 1, 2, 3 ఆ రీతిగా లెక్క పెడితే సుమారు ఎన్ని సంవత్సరాలు పడతాయని విన్నాం మనం. ఇన్ని సంవత్సరాలు పట్టే నక్షత్రాలకు ఆయన పేర్లు పెట్టాడు. ఎంత గొప్ప ఆయన, వింటేనే అసలు మైండ్ ఖరాబ్ అయిపోతుంది. అంత గొప్ప దేవుడు మన కొరకై కలువరి శిలువలో యాగమైన ఆ ప్రభువు ఇంత తగ్గించుకొని బలియాగమైతే, ఈ రెండూ గనక మనకు సరిగ్గా అర్థమైతే నేను ఎంత మట్టుకు ఎంచుకోవాలో అంత మట్టుకు నేను సరిగా ఎంచుకుంటాను. ప్రియులారా, తమను తాము ఎంచుకునే విషయంలో అజాగ్రత్తగా ఉన్నప్పుడు, తమను తాము సరిగా ఎంచుకోవటం రాని వాళ్ళు ఇదిగో ఇన్ని రకాలుగా ఉంటారు. మీకు స్లైడ్ కనపడుతుంది చూడండి. తమను తాము సరిగా ఎంచుకోలేని వారిలో కనపడే పనులు కనపడతాయి. చదువుతారా అందరూ? ఒకసారి చదవండి. హెడ్డింగ్: తమను తాము ఎక్కువగా ఎంచుకునే వాళ్ళని ఎలా గుర్తుపట్టవచ్చు? వాళ్ళు ఏమేమి పనులు చేయలేరో తెలుసా? నంబర్ 1, వాళ్ళు చేయలేని పనులు విధేయత చూపలేరు వాళ్ళు. ఎందుకు అంటే నేనేంటి, లోబట్టం ఏంటి? ఎవరైతే అవిధేయులో వారు తమను తాము ఎంచుకుంటున్నారు, తమను తాము ఎక్కువగా ఎంచుకుంటున్నారు అని అర్థం. విధేయత ఎవరిలో అయితే కనపడదో దే ఆర్ ఓవర్ ఎస్టిమేటింగ్ దెమ్సెల్వ్స్. పూర్వకాలంలో రాజుల దగ్గర వ్యక్తులు, సైనికులు ఉండేవాళ్ళు. ఎవరక్కడ అనగానే ఏమనేవాళ్ళు? చిత్తం మహాప్రభు అంటారు. కృష్ణానదిలో మేము వస్తూ ఉండగా నా భార్య యొక్క ఉంగరం పడిపోయిందిరా, వెళ్ళి ఎతుక్కురారా అంటాడు. అంటే అది వాళ్ళు చెప్పేదానికి అర్థం పర్థం ఉండదు. దానికి ఎక్కడ రాజా, ఏ ప్రాంతంలో రాజా, ఎలాగెళ్ళాలి రాజా, ఇలాగేం అడగరు. ఒకటే ఆన్సర్, ఏంటిది? చిత్తం ప్రభు. అర్థం పర్థం లేని ఆజ్ఞలకే మనిషి అలాగ లోబడినప్పుడు గొప్ప దేవుడు, గ్రేట్ గాడ్, మంచి దేవుడు, గుడ్ గాడ్, ఈయన మన కొరకై మీ శరీరాలను అప్పగించండర్రా అని అంటే దానికి మనం విధేయత చూపలేకపోతున్నామంటే అర్థం ఏంటి? నీకంటే నాకు ఎక్కువ తెలుసు, అంతే కదా. టీచరు స్టూడెంట్కి హోంవర్క్ చేసుకొని రమ్మని చెప్తాడు. హోంవర్క్ చేయకుండా వచ్చిన స్టూడెంటు టీచర్కి ఏం మెసేజ్ ఇస్తున్నట్టు? అవునయ్యా నేను చేయలేదు, ఏం చేస్తావు చేసుకో. ఒకడు అంతే కదా, ఆ కలకత్తాలో ఒక అమ్మాయి రేప్ చేశాడు. ఇప్పుడు ఏమంటున్నాడు వాడు? నేను ఇంతే, నన్ను ఉరేస్తే వేసుకోండి అంటే ఏంటి? మీరంటే నాకు లెక్కలేదు. ఎవరైతే అవిధేయులుగా ఉంటారో వారు తమను తాము ఓవర్ ఎస్టిమేట్ వేసుకుంటారన్నమాట. అది మొదటి లక్షణం. రెండవది ఏముంది? వాళ్ళల్లో కృతజ్ఞత కలిగి ఉండే తత్వం వాళ్ళల్లో ఉండదు. అంటే తమ ఉనికికి కారణమైన తల్లిదండ్రులను కానీ, తమ ఆధ్యాత్మిక జీవితంలో వారికి మేలు చేసిన దైవ సేవకులను కానీ, తమ ఉద్యోగ జీవితంలో వారికి చెయ్యి అందించిన వారికి కానీ కృతజ్ఞత అనేది వాళ్ళల్లో కనపడదు. అంటే వాళ్ళు ఓవర్ ఎస్టిమేట్ చేసుకుంటారు. మేము మా క్యాలిబర్ని బట్టి మాకు వచ్చింది అన్నట్టు. మూడవది ఏంటి? వాళ్ళు ఇతరుల సుగుణాలను, ఇతరుల విజయాలను అభినందించలేరు. ఎవరైనా మంచి చేశారనుకోండి, గుడ్, బాగా చేసావు తమ్ముడు అని అనరు. లేకపోతే వెరీ గుడ్, బాగా చేసావు అని అనరు. యేసుప్రభు అంతటా ఆయనే మెచ్చుకున్నాడు. ఎవరిని? పేతురుని. సిమోను బరియోనా, నీవు ధన్యుడవు అన్నాడు. తప్పు చేస్తే మళ్ళీ వెంటనే కోప్పడ్డాడు, అది వేరే సంగతి. నాకు అనిపించింది, జ్ఞానం ఇచ్చిన దేవుడు, బుద్ధినిచ్చిన దేవుడు, అన్నీ చేసిన దేవుడు. అంటే ఆయనలో తండ్రి హృదయం చూడండి. చిన్న పిల్లలతో అరే బాబు కొంచెం గ్లాస్ అక్కడ పెట్టిరా నాన్న అని అంటాం. వాడు అక్కడ పెట్టినప్పుడు మన పిల్లోడే మనం చెప్పిన పని పెట్టగానే వెరీ గుడ్ రారా అని దగ్గర ముద్దు పెట్టుకుంటాం కదా.
చిన్నపిల్లల్ని మనం అలాగ అభినందించడం అంటే ఇతరులను అభినందించడానికి ఆ కృతజ్ఞతా బుద్ధి కావాలి. అందుకే ఒక ఆయన ఇలాగనేవాడు, ప్లీజ్ సే ఏ లాట్ ఆఫ్ ప్లీజ్ అనేవాడు. ఏదైనా పని చెప్పేటప్పుడు చేసేటప్పుడు దయచేసి అన్న పదాన్ని ఎక్కువగా దయచేసి వాడండి అనేవాడు అనమాట. అలాగే కృతజ్ఞత చెప్పటం, థ్యాంక్ యూ అనడం. కడవరి దినాల్లో అపాయకరమైన కాలాల్లో వచ్చేది ఒక జాబితా, కృతజ్ఞత లేనివారు. తమను తాము ఎక్కువగా అంచనా వేసుకునేవారు కృతజ్ఞత కలిగి ఉండరు. ఇక్కడున్న మిమ్మల్ని అందరినీ ఒక మాట అడుగుతున్నాను, మీ అమ్మా నాన్నకి థ్యాంక్స్ చెప్పి ఎంతకాలం అయింది? అమ్మా నువ్వు నన్ను కన్నందుకు నీకు వందనాలు, నాకు తల్లిగా తండ్రిగా ఉన్నందుకు నీకు వందనాలు అని చెప్పి ఎంతకాలం అయింది? లేకపోతే నీవు నాకు ఇస్తున్న బట్టలను బట్టి నీకు థ్యాంక్స్, కృతజ్ఞతలు. కృతజ్ఞత అనేది అలవరుచుకోవాలి. నువ్వు కృతజ్ఞతా బుద్ధి నీలో లేదంటే నిన్ను నీవు ఓవర్ ఎస్టిమేట్ చేసుకున్నావు. నీ వరకు ఇది చాలా అర్థమైంది. ఇది కన్నావు, పెట్టకేం చేస్తావు? కన్నావు, ఇవ్వకేం చేస్తావు? ఇది నిన్ను నీవు మించి అంచనా వేసుకుంటున్నావు. అది యేసు ప్రభువు వారు కూడా దేవుడైన మనిషిగా భూలోకానికి దిగి వచ్చినప్పుడు ఆయన చేసిన పని ఏంటో తెలుసా? అర్థం కాని తల్లిదండ్రులకు అర్థమయ్యేదాకా విధేయుడిగా బ్రతికాడు. అది రీజన్ లేదా ఆయన లోబట్టానికి. ఆయన వెతుకుతూ వచ్చేటప్పటికి దేవాలయంలో పరిసయ్యులతో శాస్త్రులతో మాట్లాడుతున్నారు. దూరం నుండి సరే ఏంటి ఈ 12 సంవత్సరాల కుర్రాడు అలా చూస్తున్నాడు, అలా మాట్లాడుతున్నాడు, వాళ్ళే విస్తుపోయి చూస్తున్నారు, తలకాయలు పట్టుకుంటున్నారు అని అనుకుంటా ఉన్నారు. అలా అనుకుంటూ ఉండగా దూరం నుండి గమనిస్తూ ఉన్నారు ఈ తల్లిదండ్రి. ఆయన జ్ఞానానికి వీళ్ళకి ఆశ్చర్యం అయిపోయింది. అంతా అయిపోయిన తర్వాత ఎవరో కుర్రాడివి, గుడ్ అయ్యా, మంచిది అని చెప్పి అభినందించి పంపించేశారు. పంపించిన తర్వాత బయటకు వచ్చి, ఏంటి నాన్న బహుశా ఇక అనడానికి ధైర్యం ఉండదు, అరే ఒరే అని ఉండరు. ఏమని ఉంటారు? ఏంటి నాన్న నీ కోసం ఇన్ని రోజులు వెతుకుతా ఉంటే నాకు మాత్రం ఇష్టమా నాన్న, నేను నా తండ్రి పనుల మీద ఉండొద్దా అన్నాడు. యోసేపుకి దిమ్మ తిరిగిపోయి ఉంటుంది. ఇదేంట్రా, నేను కదా నాన్నే, మళ్ళీ మా నాన్న పనుల మీద ఉండొద్దా అంటావేంటి? అవునా కాదా? కానీ ఇంటికి వెళ్ళిన తర్వాత ఆయన చేసిన పని ఏంటి? ఆయన వారికి లోబడి ఉండేను. సరే నాన్న, మీకు అర్థం కావట్లేదు కదా, అర్థమయ్యే రోజు వరకు నేను మీకు విధేయుడిగా బ్రతుకుతాను. అది కాబట్టి కృతజ్ఞత అనేది మనం ప్రతి వారికి, అది సేవకులకు కావచ్చు, తల్లిదండ్రులకు కావచ్చు, సమాజంలో కావచ్చు, కృతజ్ఞత కలిగి ఉండడం ఇది వారిలో కనపడదు. ఎవరిలో? తమను తాము ఎక్కువగా ఎంచుకునేవారు. అలాగే అభినందించడం కూడా కనపడదు. అలాగే చివరిది, వారు గుంపులో ఉన్నప్పుడు సమన్వయం కలిసి చేయలేరు. సమన్వయం అంటే కోఆర్డినేషన్, కలిసి పని చేయలేరు. ఏదైనా ఉంటే నాకు చెప్పండి నేను చేస్తాను, అంతే, వాళ్ళతో కలపొద్దు నన్ను. ఇది ప్రైడ్ హార్ట్, గర్వ హృదయం. ఏదైనా ఉంటే నేను చేస్తాను, వాళ్ళతో కుదరదు నాకు, గర్వ హృదయం అది. అందుకే యేసు ప్రభు వారు పంపించేటప్పుడు ఎంతమందిని పంపించాడు? ఇద్దరు. ఎందుకు పంపించాడంటే ఇద్దరు ఒకళ్ళనొకళ్ళు అది బైబిల్ మినిమం నంబర్. అది దేవుడు అలా నియమించింది. ఎందుకు? ప్రార్థన చేసేటప్పుడు కూడా మీలో ఈ ప్రార్థన చేయనప్పుడు మీరు దేని విషయమైనా ఇద్దరు ఏకీభవిస్తే అంటే అది డివైన్ పర్పస్, అది అంతే, అలాగే చేశాడు దేవుడు. కాబట్టి అబ్బాయి ఏదని చెప్తే నాకు చెప్పండి, అంతేగాని వేరే వాళ్ళతో నన్ను కలపొద్దు అని అన్నావంటే నిన్ను నీవు ఓవర్ ఎస్టిమేట్ చేసుకుంటున్నావు అన్నమాట. అర్థమైందా? ఇది వారిలో కనపడే లక్షణం. కనపడనివి. మరి కనపడేవేంటి వాళ్ళల్లో చెప్పండి? ఎక్కువ గతంలో బ్రతుకుతుంటారు. ఇప్పుడు ఏదైనా జరిగిందనుకోండి, మీరంతా ఏం, ఒక ఆయన మేము అంటున్నాడు, సువార్త సేవకి వెళ్ళొస్తే మేమందరం కలిసి వెరీ గుడ్, బాగా చేశారయ్యా అని అనాలి. కానీ ఏం చేస్తున్నారయ్యా మీరు, మేము చేసాం ఇది వరకే,
మేము ఇదివరకు చేసాం, అసలే సైకిళ్ళ మీద తొక్కొచ్చాం, మేము చేసిన దాంట్లో ఏం చేస్తున్నారు మీరు అంటే ఎదుట ఉన్న వాళ్ళని అభినందించడం చేతగాక ఈయన గతంలో బ్రతుకుతున్నాడు. ఓవర్ ఎస్టిమేట్ చేసుకునే వాళ్ళు గత విజయాల మీద ఎక్కువ బతుకుతూ ఉంటారన్నమాట. అంటే మా తాతలు నేతులు దాగారు, మా మూతులు వాసన చూడండి అంటే వచ్చేది నేతి కంపు కాదు, పాసి కంపు. రెండవది సిగ్గు బిడియం ఎక్కువ ఉంటుంది వాళ్ళల్లో. ఒక మాట జ్ఞాపకం చేస్తాను, వింటున్నారు కదా జాగ్రత్తగా, గుడ్, బాగా వింటున్నారు, సంతోషం. ఒక చిన్న పిల్లాడు అమ్మ, తాత, అత్త అని అనడానికి సిగ్గుపడతాడా? నత్తి మాటలు మాట్లాడటానికి సిగ్గుపడతాడా? సిగ్గుపడు. పెద్దోళ్ళు సిగ్గుపడతారు. ఎందుకు సిగ్గుపడతారు? మాట్లాడడానికి సిగ్గుపడతారు. ఎందుకు అంటే వాళ్ళని తమను తాము ఓవర్ ఎస్టిమేట్ చేసుకుంటారనమాట. ఇప్పుడు అక్కడ దాకా ఎందుకు, చాలామంది నోరులు తెరవకపోవటానికి అదే రీజన్. అంటే మేము గొప్ప వాళ్ళం, మాట్లాడితే తప్పు వస్తుంది అనుకుంటారు. పిల్లల్లో ఆ నేచర్ ఉండదు. తప్పో రైటో మాట్లాడేస్తారు వాళ్ళు. పెద్దోళ్ళు త్వరగా నోరు తెరవరు, నోరు పెగలదు. ఎందుకు అంటే ఓవర్ ఎస్టిమేట్ చేసుకోవడం వల్ల, అమ్మో నేను మాట్లాడితే తప్పు వస్తే, నన్ను చూసి ఇతరులు నవ్వితే, ఎగతాళి చేస్తే, ఎవరైనా నన్ను నిలదీస్తే, ఇవన్నీ పిల్లలకు ఉండవు. అర్థమైందా? ఎవరికైనా సిగ్గు బిడియం కనపడుతున్నాయి అంటే తమను తాము ఓవర్ ఎస్టిమేట్ చేసుకుంటున్నారని అర్థం. సోదరులారా, ఇవన్నీ వాళ్ళల్లో ఉండేవి. నేను కొన్ని 4 లిస్ట్ అవుట్ చేశాను. తర్వాత పరిమితమైన సహవాసం అంటే వాళ్ళు ఎవరైతే వారి అభిప్రాయాలతో ఏకీభవిస్తారో వాళ్ళతోనే కలుస్తారు. వాళ్ళని ఎవరైతే విమర్శించి నిలదీస్తారో వాళ్లకు దూరంగా ఉంటారు. ఇది మరొకటి. వాళ్ళని ప్రశ్నించే వాళ్లకు దూరంగా ఉంటారు, వాళ్ళతో కలిసే వాళ్ళకి దగ్గరగా ఉంటారు. ఇది ఓవర్ ఎస్టిమేట్ చేసుకునే వాళ్ళల్లో కనపడే మరొక లక్షణం. తర్వాత వాళ్ళల్లో కనపడే మరొకటి కఠినత్వం, మొండితనం. అంటే తను తాను ఎక్కువగా అంచనా వేసుకునేవాడు. కఠినత్వం, మొండితనం అంటే నాకు తెలుసు, నువ్వు చెప్పక్కర్లా అనే తత్వం. అదే అంటున్నాడు. ఎవరైతే ఇలాగూ తమను తాము ఎంచుకొన తగిన దానికంటే ఎక్కువగా ఎంచుకుంటాడో వాడికి తనను తాను ఎంచుకోవడం అర్థం కాల. ఎందుకు అర్థం కాలేదంటే పైన 2 అర్థం కాల. ఏంటి ఆ 2? దేవుని గ్రేట్నెస్, దేవుని గుడ్నెస్. దేవుని గొప్పతనం, దేవుని మంచితనం అర్థమైన వాళ్ళు అలా ఉండరు. సహోదరులారా, ఇవి మనం ఎరిగి ఉందాం. సరైన రీతిగా మనల్ని మనం ఎంచుకోవడం నేర్చుకుందాం. ఇది మనకు అర్థమైతే సంఘములో మంచి అవయవాలుగా మనం ఉంటాం. సంఘము అనేది మొట్టమొదటిగా మనకు అర్థం అవ్వాలి. మీలో సోషల్ చదువుకున్న వాళ్ళు ఉన్నారు. డెమోక్రసీ గురించి చాలా నిర్వచనాలు ఉంటాయి, కానీ అబ్రహాం లింకన్ ఇచ్చిన నిర్వచనం దాదాపు అందరికీ తెలుసు. చెప్పండి ఒకసారి. డెమోక్రసీ అంటే అర్థం ఏంటి? ప్రజల చేత, ఏంటది కరెక్ట్గా చెప్పండి. ప్రజల చేత, ప్రజల కొరకు ఎన్నుకొనబడిన ప్రభుత్వం. దాన్ని డెమోక్రసీ అని అంటారు. మరి థియోక్రసీ అంటే ఏంటి? ప్రజాస్వామ్యం అంటే అర్థం అది. మరి దైవస్వామ్యం అంటే ఏంటి? సంఘం అనేది దైవస్వామ్యం. అంటే దేవుని యొక్క రూల్ సంఘములో ఉండాలి. సుధాకర్ బాబు రూల్ కాదు సంఘంలో ఉండాల్సింది. ఎవరి రూలు? దేవుని యొక్క రూల్. దేవుని యొక్క రూల్ సంఘములో ఉండాలి. అంటే పరిశుద్ధత, యథార్థత, విధేయత, నమ్మకత్వం, విశ్వాస్యత, ఇవి సంఘములో ఉండాలి. ఇవి ప్రధానమైనవి. ఇవి సుధాకర్ బాబు యొక్క పని ఏంటి? ఇవి జరిగేలాగా చూడడం. ఇవి సుధాకర్ బాబు ప్రమాణాలు కాదు. ఇంక్లూడింగ్ తను కూడా ఈ విషయాలకు అబైడ్ అయి ఉండాలి. పరిశుద్ధతకు, విధేయతకు, యథార్థతకు, నమ్మకత్వానికి. అది దైవ సామ్యం. ప్రియులారా, సంఘం అనేది దేవుని చేత
ఏర్పరచబడిన, దేవుని కొరకు ఏర్పరచబడిన ప్రజల సమూహం. దేవుని కొరకు ఏర్పరచబడింది, దేవుని చేత ఏర్పరచబడింది, కానీ ప్రజల నుండి ఏర్పరచబడింది. అందుకనే చర్చ్ అనే దానికి మూల భాషలో ఎక్లీసియా అని అంటారు. దాని అర్థం కాల్డ్ అవుట్ అసెంబ్లీ అని అర్థం. పిలువబడిన ప్రజలు. పిలిచింది ఎవరు? దేవుడు. ఎవరి దగ్గరికి పిలిచాడు? దేవుడి దగ్గరికి పిలిచాడు. ఆయన దగ్గరికి మనం అనుకూలత లేక ఇక్కడ కూడుకుంటున్నాం. ఒక విశాలమైన స్థలంలోకి వెళ్ళాలని మనకు ఆశ ఉంది. ప్రభు చిత్తమైతే దాన్ని అనుకూలపరుస్తాడు. మెట్టుకు ఇక్కడికి రావడం వల్ల మీరేదో మా ఇంటికి వచ్చినట్టు కాదు. మనం అందరం ఎక్కడికి వచ్చాం? దేవుని సన్నిధికి వచ్చాం, దేవుని దగ్గరికి వచ్చాం. సంఘం అనేది నా ప్రాపర్టీ కాదు, మనందరం కలిసి ప్రభు యొక్క ప్రాపర్టీ. ఈ సంఘములో మనము అవయవాలుగా ఉండాలి అనేది దేవుని యొక్క ఉద్దేశం. ఆ తర్వాత స్లైడ్ చూడండి, నెక్స్ట్ స్లైడ్. రోమాపత్రిక 12వ అధ్యాయములో దేవుని సంఘములో ఉన్నవారు ఈ ఏదో ఒక రీతిగా ఉంటారు. మీరే చదివి జవాబు చెప్పండి. నేను వరుసగా చెబితే కంటే మీరు ఒకసారి దాన్ని చూసి, మొదటిది ఏం చెప్పాను నేను? అవయవాలు. అవయవాలు అంటే ఎవరు? చదవండి, అక్కడ ఉన్నదే చదవండి. తమ స్థానాన్ని, వరాన్ని ఎరిగి పనిచేసి. అంటే తమ స్థానం ఏంటి? సంఘంలో కొన్ని స్థానాలు ఉంటాయి. బైబిల్ స్టడీలో మనం విన్నాం. ఏంటి ఆ స్థానాలు? దేవుని సేవకులు, తర్వాత పెద్దలు, తర్వాత పరిచారకులు, తర్వాత పరిశుద్ధులు. మళ్ళీ చెప్పండి. సేవకులు, పెద్దలు, పరిచారకులు, పరిశుద్ధులు. వాట్ ఈజ్ మై రోల్? నా స్థానం ఏంటి? అది నంబర్ 1 ఎరగాలి. నంబర్ 2, నా వరం ఏంటి? వాట్స్ మై గిఫ్ట్? ఇది ఎరగాలి. ఈ రెండు ఎరిగితే నేను ఒక అవయవం. ఈ ఎరగని వాళ్ళు. తర్వాత రెండవది ఏముంది చెప్పండి? అజ్ఞానులు అంటే ఎవరన్నాం? తమ స్థానం ఏంటో తెలీదు, తమ వరం ఏంటో తెలీదు. బట్ ఇఫ్ యూ డోంట్ నో యువర్ ప్లేస్ అండ్ ఇఫ్ యూ డోంట్ నో యువర్ గిఫ్ట్, యు ఆర్ అన్వైస్. ఎవరింటికన్నా వెళ్ళి, బాబు మీ ఇల్లేనా అంటే అవునండి. నువ్వెవరు అంటే నేనా? ఏమో తెలియదండి అంటే ఏమంటారు? ఇల్లు ఎవరిదయ్యా? మాదే. మరి ఇందులో ఏంటి? తెలియదండి. అదేనయ్యా, నువ్వు నాన్నవా, కొడుకువా, అల్లుడువా? ఏమో తెలియదండి. మరి ఎందుకున్నావు? ఇల్లు మాత్రం మాదే, మరి ఎందుకున్నావు? అర్థమైందా? సంఘములో నువ్వేంటి? సేవకుడువా, పెద్దవా, పరిచారకుడువా, పరిశుద్ధుడువా? అది నీకు అర్థం కాకపోతే, ఇందాక చెప్పిన దానికి నవ్వు వచ్చింది కదా, ఇది కూడా పరలోకం అలాగే నవ్వుతుంది. అజ్ఞానులు అన్నమాట. నీ దగ్గరున్న వరం ఏంటి? వరం అనంటే పరిశుద్ధాత్మ ద్వారా ఇవ్వబడేది. రక్షించబడినప్పుడు మనకు అనుగ్రహించబడేది వరం, గిఫ్ట్. అది మనం కోరుకుంటే వచ్చేది కాదు, దేవుడే అనుగ్రహించేది. కాబట్టి మన స్థానం ఎరగాలి, మన వరం ఎరగాలి, ఎరుగుండాలి. ఒక క్లాస్ రూమ్లోకి వెళ్ళామనుకోండి, ఎదురుగా ఉండే వ్యక్తిని చూసామంటారు టీచర్ అంటారు, కూర్చున్న పిల్లల్ని చూసామంటారు స్టూడెంట్స్ అంటారు, టీచర్కి మధ్యకి వాళ్ళకి నడిచామని చూసామంటారు లీడర్ అంటారు. ఒకరికో స్థానం ఉంది. సంఘం కూడా అంతే. స్థానాన్ని ఎరిగి ఉండడం. స్థానం అంటే మనం అనుకునేది కాదు, ఆ స్థానానికి తగినట్లుగా మనం ఉండేది కూడా. వరం అంటే మనం ఉందని మనకు అనుకునేది కాదు. ఇప్పుడు నా దగ్గర ఇది ఎంత ఉంది? 500. ఇది 2000 కాగితం అని అంటే మీరేమంటారు?
మర్యాద చెప్పేవాళ్ళు అయితే అన్న ఇది 2000 కాదన్నా 500 అన్న అంటారు. ఎవరు చెప్పారు 2000 ఇది అన్నాను అనుకోండి, అన్నకి హైదరాబాద్ వెళ్ళొచ్చాక ఎర్రగడ్డ ఎఫెక్ట్ కొట్టినట్టుంది అంటారు కదా. అంటే పైకి అనలేకపోయిన లోపల అనుకుంటారు కదా. అంటే నాకు 500గా కనపడేది మీకు కూడా ఎలా కనపడాలి? 500గా కనపడాలి. అలాగే నాకు బోధించే వరం ఉన్నదని నేను అనుకుంటే అది ఉన్నదని మీకు అర్థం అవ్వాలి. నేనేమో బోధకుడిని అనుకొని అవతల కూర్చునే వాళ్ళు ఏమో తలకాయలు పట్టుకుంటుంటే అది బోధకుడు వరం ఉన్నట్టు ఎట్లా గుర్తురుజు? నేనేమనుకుంటున్నాను? ప్రీచర్ అనుకుంటున్నాను. అవతల కూర్చున్న వాళ్ళకేమో అర్థం అవటల్లా. అదే తేడా, అదే అన్నమాట. వరం అంటే నీకు అర్థం అవ్వాలి, అవతల వాళ్ళకి అర్థం అవ్వాలి. యాజ్ క్రిస్టల్ క్లియర్ యాజ్ పాసిబుల్, ఎంత స్పష్టంగా నా దగ్గర ఉన్నది నీకు తేట కనపడాలి అంతే. అదే వరం. నా దగ్గర వరం మీకు అర్థం అవ్వాలి, మీ దగ్గర వరం నాకు అర్థం అవ్వాలి, అది వరం. అలాగా ఇక్కడ కొన్ని వరాలు చెప్పాడు. రైట్. అర్థం కాని వాళ్ళను ఏమన్నారు? ఎరగని వారిని అజ్ఞానులు. తర్వాత వీళ్ళ దగ్గర వరాలు ఉంటాయి కానీ ఏం చేయరు, వాడరు, పని చేయరు. వాళ్ళని ఏమంటారు చెప్పండి పెద్దగా? వెరీ గుడ్. తర్వాత 4వది అసూయపరులు. అంటే ఎవరు? వీళ్ళకుండే వరాలు పట్టించుకోరు కానీ వాళ్ళ వరం నాకు లేదే, నేను అన్నకలాగా ప్లే చేయలేకపోతున్నానే, నేను అన్నకలాగా పాడలేకపోతున్నానే, నేను ఆమెలకలాగా చెప్పలేకపోతున్నానే. ఆమెకు చేసా దేవుడు ఆమెను ఆమెలాగా చేశాడు, నిన్ను నీకులాగా చేశాడు. పాల్యాంగీచో గారు రక్షించబడినప్పుడు ఆయనకు ఒక ఆశ ఉండేదంట. ఆశ ఏంటంటే నేను కూడా బిల్లి గ్రహం గారిలాగా వాడబడాలి అని. అందుకు ప్రార్థన చేశాడంట, దేవా నువ్వు అన్య విశ్వాసంలోంచి నన్ను రక్షించావు, అయితే నాకు ఒక కోరిక ఉంది, నన్ను బిల్లి గ్రహంలాగా వాడుకో, నేను బిల్లి గ్రహంలాగా వాక్యం చెప్పాలి అని అన్నాడంట. అప్పుడు పాల్యాంగీచోతో దేవుడు అన్నాడట, చో నాకు ఆల్రెడీ ఒక బిల్లి గ్రహం ఉన్నాడు, నువ్వు చోలాగే ఉండు అన్నాడంట. బిల్లి గ్రహంలాగా ఉండను, నువ్వు పాల్యాంగీచోలాగే ఉండు. అలాగే దేవుడు నీకిచ్చిన వరం నువ్వు వాడుకోవాలి. వేరే వాళ్ళ వరం లాగా ఉండాలని కాపీ కొడటానికి ప్రయత్నం చేయొద్దు. ఉదాహరణకి కుక్క పెత్తనం గాడిద చేస్తే ఎలా ఉంటుంది? చిన్నప్పుడు కథ చదువుకొని ఉంటారుగా. కుక్క పెత్తనం గాడిద చేస్తే తెలుసా కథ? కుక్క అరుస్తే ఎంత వాల్యూ ఉంది, అరవటమేగా నాకు చేత కాదా అని రాత్రిపూట వచ్చి తెగ అరుస్తుందంట. ఏంటది? గాడిద. అది నిజమే, దొంగోడు వచ్చిన మాట నిజమే, అది అరిసిన మాట నిజమే, యజమానుడు లేవాలన్నది నిజమే. అరుస్తూ ఉంటే ఏంటయ్య రాత్రిపూట నిద్ర లేకుండా పగలు తిన్నది అరగలేదా అని మంచి తలుపు చాటం దాటిన పేను బెత్తం తీసుకొని వచ్చి ఉతికి పాడేశాడండి. ట్రూ, అది చేసింది నిజమే, కానీ ఏది చెయ్యాలో అదే చేయాలి. వరాలు కూడా అంతే. నీకు ఏ వరం ప్రభువు ఇచ్చాడో దాన్ని గుర్తించి వాడుకోవాలి. ఒకవేళ నీకు అర్థం కానప్పుడు అడగొచ్చు, నాకు ఈ వరం ఉందని నేను అనుకుంటున్నాను, ఈ వరం నాకుందా అన్న. ఇలాంటి వాళ్ళను సోమరులు అంటారు. ఎరగని వారు అంటే వేరే వరాల గురించి ఏడ్చే వాళ్ళను అసూయపరులు అంటారు. తర్వాత ఎవ్వరు వరము కాదు, నా వరమే టాప్, నా వరమే ప్రధానం అనుకునే వాళ్ళు ఏమంటారు? అహంకారులు. ఇంకెవరు వరం లేదు, నా వరమే టాప్, అందరికంటే నా వరమే టాప్ అనుకోవడం అహంకారం. శరీరంలో ఏ అవయవం గొప్ప? మొన్న హైదరాబాద్ వెళ్తూ ఉండగా
హైదరాబాద్ కాదు, అనంతపురం వెళ్తూ ఉండగా గబగబా సర్దుతూ ఉంటే బరువైన పుస్తకం ఒకటి వచ్చి ఈ బటన్ వేలి మీద పడింది. దెబ్బకి ప్రాణం ఎగిరిపోయినట్టు అయిపోయింది. ఇప్పుడు కూడా నల్లగా ఉంది ఆ వేలు, ఎంత రక్తం చిందింది. అప్పుడు అనిపించింది, అరే కిందన్న గోరు కూడా శరీరంలో ఎంత ప్రాముఖ్యం, కాలుకున్న గోరు కూడా ఎంత ప్రాముఖ్యమో. అక్కడికి వెళ్ళి కుంటుతుంటే ఏంటి కుంటుతున్నారు అన్నారు. అంటే కాలు మీద దెబ్బ తగిలి, అయ్యో అట్లా తగిలింది, ఇంత వాసిపోయింది. శరీరములో ఏది కూడా అప్రధానమైనది కాదు. అందుకు ఈ నా వరమే ప్రధానమైనది అని అనుకునే వాళ్ళు యోహాను 3వ పత్రిక ప్రకారం థెయోత్రఫే లాంటి వాళ్ళు. థెయోత్రఫే తన ప్రధానత్వమును కోరి ఉన్నాడు. నేనే టాప్, నేనే ప్రధానం అనుకోవడం పిచ్చితనం. ప్రియులారా, థెయోత్రఫే గమనించిన సంగతి ఏంటంటే, థియోత్రఫే లేనప్పుడు సంఘం ఉంది, థియోత్రఫే చచ్చిపోయాక కూడా సంఘం ఉంది. కానీ థియోత్రఫే అనుకున్నాడు నేనే టాప్ అనుకున్నాడు. ఈవెన్ నేను కూడా అలాగ అనుకోకూడదు. నేనున్నా సంఘం ఉంటుంది, నేను లేకపోయినా సంఘం ఉంటుంది. ఎందుకు? సంఘం దేవుని సొత్తు, సంఘం దేవుని ఆస్తి. అది అహంకారులు అలా అనుకుంటారు. 6వది చదవండి పెద్దగా. రోగబుద్ధులు అంటే ఎవరు? దేవుని కనికరం, తమ స్థానం, తన వరం అసలు ఎరగని వారు. అంటే ఏ వరం ఉందో తెలియదు, దేవుని ప్రేమ ఏంటో తెలియదు, అది అర్థమే కాదు. వాళ్ళు రోగబుద్ధులు. స్వస్థ బుద్ధుల గురించి కదా మనం విన్నాం. చివరి మాట ఏంటి? మూర్ఖులంటే ఇదంతా మాకెందుకండి, ఏదో వచ్చాము, ఆదివారం వచ్చాము, వింటాం, వెళ్తాం, ఇవన్నీ మాకెందుకండి అనుకుంటే నువ్వు మూర్ఖులు. ఏదో ఒక కోవకి చెందుతావు. డిసైడ్ చేసుకో నువ్వు ఎవరో. ఈ ఏడిట్లో దేనో ఒక దాంట్లో నువ్వు పడతావు. శరీరములో పని లేని అవయవాలు ఏమీ ఉండవు. తప్పకుండా ప్రతి అవయవానికి పని ఉంటుంది. ప్రతి అవయవానికి పని ఉంటుంది. అయితే ఈ అవయవాల మధ్య ఏముంటుంది? సమన్వయం, సహకారం. ప్రియులారా, ఒక హాస్పిటల్ ఒక వ్యవస్థ. ఏ హాస్పిటల్ ఈజ్ అన్ ఇన్స్టిట్యూషన్. ఎవరు ప్రాముఖ్యం? గేట్ దగ్గర వాచ్మ్యాన్, ఫస్ట్ గేట్ దగ్గర వాచ్మ్యాన్ వెహికల్ వెళ్ళగానే తలుపు తీస్తాడు. పార్క్ చేసే దగ్గర పార్కింగ్ మ్యాన్, అక్కడ ఒక వ్యక్తి ఉంటాడు. అక్కడ నుంచి హాస్పిటల్ గేట్ దగ్గరికి రాగానే తలుపు తీయటానికి ఒకళ్ళు ఉంటారు. రిసెప్షన్ దగ్గర ఒకళ్ళు ఉంటారు. ఆ రిసెప్షన్ నుంచి డాక్టర్ దగ్గరికి వెళ్ళినప్పుడు డాక్టర్ రూమ్ దగ్గర ఒకళ్ళు ఉంటారు. డాక్టర్ ఒకటి చెప్తారు. మందుల షాప్ దగ్గర ఒకళ్ళు ఉంటారు. ఇది కుదరక రక్త పరీక్ష చేసే వాళ్ళ దగ్గర అక్కడ ఒకళ్ళు ఉంటారు. ఇదంతా కలిస్తేనే హాస్పిటల్. సంఘం అంటే అది అర్థం. ఇన్ని పనులు కలిస్తేనే సంఘం. సోదరులారా, ఇవన్నీ కలిస్తే, ఈ పనులన్నీ సమన్వయంగా ఉంటేనే సంఘం. మరి ఈ పనులన్నీ మనం ఇక్కడ ప్రశాంతంగా కూర్చోవడానికి ప్రొద్దుటే చిన్నపిల్లలు, సహోదరులు, మనం ఏసినాటి మీద కూర్చుంటున్నామా, వచ్చాక వేస్తున్నారా? చెయ్యొత్తండి ఒకసారి. ఏసినాటి మీద కూర్చున్నాం అంటే అర్థం ఏంటి? మనకంటే ముందు ఎవరో త్యాగం చేస్తున్నారు. ఆర్ దే నాట్ ఇంపార్టెంట్? వాళ్ళు ప్రాముఖ్యమైన వ్యక్తులు కాదా? వాక్యం చెబుతున్నాను కాబట్టి నేనే ప్రాముఖ్యమైన వ్యక్తినా? వాళ్ళు దే ఆర్ ప్రిపేరింగ్ గ్రౌండ్. వాక్యం చెప్పడానికి వాళ్ళు సిద్ధపరుస్తున్నారు. అందుకే దావీదు ఆనాడే నియమించాడు. ఆ నియామకం ఇశ్రాయేలీల్లో యుద్ధమునకు పోయిన వానికి ఎంత ఫలమో
సామాను యొద్ద నిలిచేవానికి అంతే ఫలం అని అప్పుడే నిర్ణయించాడు. దానిని యేసు ప్రభు క్రొత్త నిబంధనలో మత్తయి సువార్త 10వ అధ్యాయంలో మరొక రీతిగా మాట్లాడాడు. ప్రవక్త అని ప్రవక్తను చేర్చుకొనివాడు ప్రవక్త ఫలము పొందును. అంటే ఎవరైనా ఒక ప్రవక్తను ఇంటికి చేర్చుకుంటే ఆ ప్రవక్త ప్రవచించి కష్టపడి నోరు నొప్పి పుట్టేలాగా ప్రవచించినందుకు అతనికి ఎంత ఫలం ఉంటుందో ఆ ప్రవక్తని ఇంట్లో చేర్చుకున్న వానికి అంత ఫలం ఉంటుందంట. శిష్యుడని ఒకనికి గిన్నెడు చన్నీళ్ళు ఇస్తే వాడు శిష్యుని ఫలము పోగొట్టుకొనడని మీతో నిశ్చయంగా చెప్పుచున్నాను. ఒక శిష్యుడని గిన్నెడు చన్నీళ్ళు ఇస్తే శిష్యుడు వెంబడించే వానికి ఎంత ఫలితం ఉంటుందో ఆ చన్నీళ్ళు ఇచ్చిన వానికి కూడా అంత ఫలితం ఉంటుంది. అర్థమైందా? ఇప్పుడు చెప్పండి, ఏ వరం ఇంపార్టెంట్? సంఘంలో ఏ పని ఇంపార్టెంట్? మొన్న సోమవారం నాడు కూడిక జరిగింది, చక్కగా ఏర్పాటు జరిగింది, వాక్యం అందించబడింది. దానికంటే ముందు పాటలు పాడారు, దానికంటే ముందు మాటలు పలికారు, దానికంటే ముందు ఏర్పాట్లు చేశారు. ఇవన్నీ కూడా, ఈ పనులన్నీ కూడా సమన్వయాన్ని బట్టి ఒక కూడిక చక్కగా జరిగింది. కోఆర్డినేషన్. ప్రభుకు స్తోత్రం. అందుకే మనం అనంతపూర్లో పెనుగొండలో చెప్తున్నారు విజయ్ కుమార్ గారు, ఒకసారి అనంతపూర్ సంఘంలో చెప్తున్నారు, ఒకసారి అందరూ వెళ్ళి విజయవాడ సంఘాన్ని చూసి రండి, వాళ్ళు ఎలాగో కోఆర్డినేట్ చేసుకుంటారో మనం అందరూ వెళ్ళి చూడాలి అసలు అని చెప్తున్నాడు వాళ్ళతో. అంటే మనం వాళ్ళు చూడాలని పరిచర్య చేయలా, కానీ తెలియకుండానే వాళ్ళు వచ్చారు, చూసారు, వాళ్ళ మీద ప్రభావితం చేసింది. వాళ్ళు ఎవరో వస్తారు, చూస్తారు, మీరు జాగ్రత్తగా ఉండండి అని మనం చేసాం ఆ పనులు కాదుగా. కాబట్టి తప్పకుండా మన మాదిరి కొందరిని ప్రభావితం చేస్తుంది. అది చెప్తుంటే నాకు అనిపించింది, అరే నిజమే, మన సంఘస్థులు ఎంత బాగా కోఆర్డినేట్ చేసుకుంటారా అనిపిస్తుంది. కాబట్టి ఇవి మనం ఏదో ఒక కేటగిరీకి చెందుతాం. సహోదరులు సహోదరీలు అందరూ ఎరుగుండాలి. నువ్వు చెప్పండి మళ్ళీ. మొదటిది, అవయవం అయితే ఎలా గుర్తుపట్టాలి? వాళ్ళ స్థానం తెలుసు, వాళ్ళ వరం తెలుసు. ఇది తెలియకపోతే వాళ్ళు ఎవరు? అజ్ఞానులు. వాళ్ళ దగ్గర వరాలున్నా వాడని వాళ్ళు ఎవరు? సోమరులు. మరి అసూయపరులు అంటే ఎవరు? వాళ్ళ వరాలు లెక్క పెట్టకుండా వేరే వాళ్ళ వరాలు అయి నాకు లేవే అని బాధపడేవాళ్ళు. తర్వాత అహంకారులు అంటే ఎవరు? తమ వరమే, నేనే టాప్, నేనే ప్రధానం అని అనుకునేవాళ్ళు. తర్వాత రోగబుద్ధులు అంటే ఎవరు? దేవుని కనికరం అర్థం కాదు, నువ్వు ఏ స్థానంలో ఉన్నావంటే అది అర్థం కాదు, నీ దగ్గర ఏం వరం ఉందంటే అది తెలియదు. వాళ్ళ బుద్ధి ఏమైనట్టు? రోగబుద్ధి. అలాగా ఇదంతా మాకు పట్టదు అనుకుంటే మూర్ఖులు అన్నమాట. చెప్పండి, దేవుని సంఘములో ఎటువంటి వారు ఉండాలో పౌలు ఈ భాగంలో తెలియచేస్తూ 6వ వచనం నుంచి అన్నాడు. ఏమని? మనకు అనుగ్రహింపబడిన కృప చొప్పున వెవ్వేరు కృపావరములు కలిగిన వారమై ఉన్నాము గనుక, ప్రవచన వరమైతే విశ్వాస పరిమాణము చొప్పున ప్రవచింతము. నా హైదరాబాద్ వెళ్ళినప్పుడు ఒక తమ్ముడు అన్న, నేను మీ వాక్యం వింటూ ఉన్నాను చాలా కాలంగా, మీ నంబర్ కొరకు ట్రై చేశాను, రాలేదు, కానీ మీరిద్దరు ఒకే స్థలంలో ఉండడం సంతోషం. మీ సంఘములో మిగతా వాళ్ళ వర్తమానాలు కూడా వింటుంటాను, వాళ్ళు కూడా దాదాపు మీకులాగా ఎదుగుతున్నారన్న అంటున్నాడు. ఆయన మొదటిసారి చూస్తాం నన్ను. అంటే ఆ వర్తమానాలు వాళ్ళను కూడా ప్రభావితం చేస్తున్నాయి. సరే, ఇది మనం కొద్ది కాలం తర్వాత నా ప్రసంగాలు ఆపేస్తాము, మేము అందులో పబ్లిష్ చేయడం. ప్రవచన వరం అయితే ప్రవచించుట అనేది దాన్ని సాధకం చేసుకోవాలి, అది దేవుడు నాకు ఇచ్చినప్పుడు. అయితే అక్కడ ఒక మాట అన్నాడు చూడండి, ప్రవచన వరం అయితే విశ్వాస పరిమాణం చొప్పున ప్రవచన వరం, విశ్వాస పరిమాణం
దాని అర్థం ఏంటి? నీ విశ్వాసం క్యాలిబర్ ఎంతో. ప్రవచన వరం అయితే రక్షణ అనుభవాన్ని బట్టి అనలేదు, కానీ ఏమన్నాడు? విశ్వాస పరిమాణం. విశ్వాస పరిమాణం అంటే ఆ విశ్వాసానికి ఒక మెజర్ ఉంటుంది. విశ్వాసానికి మెజర్ ఏంటి? 2 మెజర్స్ ఉంటాయి. ఏంటది మెజర్స్? ప్రభువు కొరకు తెగింపు, ప్రవర్తనలో మార్పు. అదే విశ్వాసానికి కొలత. ఎవరి విశ్వాసాన్న కొలవడానికి ప్రసంగాలను బట్టి కొలవద్దు. విశ్వాసానికి కొలత ఏంటి చెప్పండి? ప్రభువు కొరకు తెగింపు, తర్వాత ప్రవర్తనలో మార్పు. ఒక ఆయన దురలవాట్ల మీద ప్రసంగం చేశాడండి. అద్భుతంగా చేశాడు, సూపర్గా చేశాడు. ఆయన అడ్రస్ తీసుకుందామని గబగబా వెనక పరిగెత్తుకుంటూ వెళ్ళారు. రూములోకి వెళ్ళేటప్పటికి చుట్ట తాగుతున్నాడు. ప్రసంగం చేసింది దేని మీద? దురలవాట్ల మీద. తాగేదేంటి? చుట్ట. ఇప్పుడు చెప్పండి, అది విశ్వాసం అంటారా? ఇన్ఫర్మేషన్. దట్స్ నాట్ ఫెయిత్. అతనికి ఇన్ఫర్మేషన్ ఇవ్వడం వచ్చింది కానీ ట్రాన్స్ఫర్మేషన్ బ్రతుకులో లేదు. కాబట్టి ప్రవచించేటప్పుడు నువ్వేం చేయాలంటే నీ విశ్వాసం ఎంత? నా విశ్వాసం ఎంత? నాది 4 గ్రాములే అనుకోండి, అప్పుడు నా ప్రసంగం 4 గ్రాముల ప్రసంగం లాగే ఉండాలి. అంతేగాని నా దగ్గర ఇన్ఫర్మేషన్ 5 పుస్తకాలు ఉంది, ఇదంతా నేను ఇప్పుడు చెప్పను అని. అసలు దేవుడి కోసం, సంఘం కోసం తెగించలేవు, సమయాన్ని ఇవ్వలేవు. ఎందుకంత బుర్రలు బద్దలు కొట్టి ఇన్ఫర్మేషన్ అవతలవాడికి అవసరమా? అవసరమా? అందుకే పౌలు అంటున్నాడు, నువ్వు ప్రవచించే వరం దేవుడు నీకు ఇస్తే నీ విశ్వాస పరిమాణం చొప్పునే ప్రవచించు. నీ విశ్వాసం ఎంతో అంతే ప్రవచించు. పిసనారోడు దాతృత్వం మీద ప్రసంగం చేస్తే ఎట్లా ఉంటుంది? దేవునికి అస్సలు ఇవ్వని వాడు దాతృత్వం మీద ప్రసంగం చేస్తే ఎట్లా ఉంటుంది? కొత్తగా రక్షించబడిన వాడు ఫ్యామిలీ కాన్ఫరెన్స్లో మాట్లాడితే ఎట్లా ఉంటుంది? అర్థమైందా? నీ విశ్వాసం ఎంత, దానికి తగినట్లుగా నేను మాట్లాడుతున్నానా అంతే ముఖ్యం. నీకు ఎంత ఇన్ఫర్మేషన్ తెలుసని కాదు, ఇంటర్నెట్లో ఎంత సెర్చ్ చేసావు, లేకపోతే ఎన్ని బుక్స్ రెఫర్ చేసావు, నీకు గ్రీక్ వచ్చా, లాటిన్ వచ్చా, ఎందుకు అవన్నీ? ఎవరికి కావాలి? నీ ప్రసంగం, నీ వాక్య సందేశం, నీ విశ్వాసాన్ని బట్టి. ఎంత చక్కని మాట అండి ఆ మాట. ప్రవచించువాడైతే, ప్రవచన వరం అయితే విశ్వాస పరిమాణము చొప్పున. అంటే కొంతమందికి రక్షణ అనుభవం 40 ఏళ్ళు ఉంటుంది, కానీ విశ్వాసపు పరిమాణం 3 నెలలే ఉంటుంది. రక్షణ అనుభవం ఎంత? 40 ఏళ్ళు. విశ్వాస పరిమాణం ఎంత? 3 నెలలు. ఇప్పుడు ఈయన సహజంగా ప్రసంగానికి నిలబడ్డప్పుడు ఎంత ఫోజుతో నిలబడతాడో. నా ఎక్స్పీరియన్స్ ఎంత? 40 ఏళ్ళు. కానీ అవతలవాడికి ఎలా కనపడతావు నువ్వు? 3 నెలలోళ్ళలాగా కనపడతావు అన్నమాట. అది ఆ మాట అర్థం. నువ్వు ప్రవచించేటప్పుడు నీ విశ్వాస పరిమాణాన్ని బట్టి ప్రవచించాలి. అది ప్రసంగం. అది అట్లా ఒక్కొక్కటి చెప్పాడు. తర్వాత పరిచర్య అయితే పరిచర్యలోను, బోధించువాడైతే బోధించుటలోను, హెచ్చరించువాడైతే హెచ్చరించుటలోను పని కలిగి ఉన్నాం. ఆ తర్వాత పంచిపెట్టువాడు. పంచిపెట్టువాడు అని అంటే అర్థం ఏంటో తెలుసా? పంచిపెట్టువాడంటే మీటింగ్ అయిన తర్వాత అరటికాయలు, పలహారం ప్యాకెట్లు పంచేవాళ్ళని కాదు అర్థం. ఎవరి అవసరతను బట్టి వాళ్ళు. నాకు అప్పుడప్పుడు భలే గుర్తొస్తుంటుంది. వీళ్ళు సర్వర్లు ఉంటారు చూసారు,
కొంత మధ్యలో ఆ ప్రొఫెషనల్ సర్వర్లు బాగానే వేస్తారు. ఈ మధ్యలో చుట్టాలు సర్వర్లుగా వ్యవహరిస్తారే, వాళ్ళు అప్పుడు దాకా కనపడరు, అప్పుడు వచ్చి మాంసం బకెట్ పట్టుకొని తోడతా ఉంటారు. ఆ డబ్బులు వాళ్ళవి కావు, ఆ సొమ్ము ఆడిది కాదు. ఇది కాదు కదా, పోసింది, ఎవరికి ఎంత వేయాలో తెలియదు. అంటే ఆ పంచిపెట్టేవాడు శుద్ధ మనసు, అంటే వేరే వాళ్ళ సొమ్మును పంచిపెడుతున్నాడన్న ఇంగిత జ్ఞానం లేదు. ఇక్కడ పంచిపెట్టువాడంటే అర్థం ఏంటంటే, ఎవరైనా అక్కర్లో ఉంటే, ఫీజు కట్టుకోలేని స్థితిలో ఉంటే, పేదరికములో ఉంటే, మరొకరికి తెలియకుండా తన దగ్గర ఉన్న దాన్ని వారికి ఇచ్చేవాడు అని అర్థం అన్నమాట. అది పంచిపెట్టువాడంటే అర్థం. ఇప్పుడు రండి పలహారం పంచుదు రండి అంటే నాలుగు పొట్లాలు ముందు నాకు, నా భార్యకి, మా పిల్లలకి తీసి పక్కన పెట్టి సంచులు వేసాయి, తర్వాత మిగతాయి. ఇది కాదు, వీళ్ళ గురించి కాదు చెప్పేది. పంచిపెట్టువాడంటే అర్థం తన డబ్బుల్లో, తన ఆస్తిలో అవసరతలో ఉన్న వాళ్ళకి పంచేవాడు అని అర్థం. ఆ పంచేవాడు ఎందుకు శుద్ధ మనస్సుతో చేయాలంటున్నాడు? మీరు ఆలోచించి జవాబు చెప్పండి. శుద్ధ మనస్సుతో చేయాలంటున్నాడు, ఎందుకు అంటున్నాడు? తప్పైనా ఒప్పైనా మాట్లాడిన ఏం కాదు, గర్వపడే అవకాశం ఉంది. గుడ్. ఇంకా తను ఎప్పుడైతే పంచుతున్నాడో ఆటోమేటిక్గా ప్రజల యొక్క దృష్టి అతని మీద పడుతుంది. వెంటనే ప్రజలు ఏమవుతారు? అతనికి చెప్పండి, దగ్గరైపోతారు. ఇదొక స్పెషల్ గ్రూప్ అవుతుంది అన్నమాట. అంటే అదొక గ్రూపిజం లాగా తయారవుతుంది. ఎందుకు వాళ్ళిద్దరే కలుసుకుంటున్నారంటే, వీళ్ళిద్దరు ఒకళ్ళకొకళ్ళు కూరలు వేసుకునే బ్యాచ్ అనమాట, ఒకళ్ళకొకళ్ళు సప్లై చేసుకునే బ్యాచ్. అందుకే ఎప్పుడు వాళ్ళే కలుసుకుంటారు. అందుకే శుద్ధ మనసుతో అంటే అర్థం ఏంటి? ఇది తీసి అన్న ఇది నా సొమ్ముగా, లేకపోతే ఒక సహోదరు మెయిన్ వెళ్ళటమే కదా, మెయిన్ వాళ్ళకి వెళ్ళటమే కదా, ఒక సహోదరుడు మీకు ఇవ్వమన్నాడు అని ఇస్తే అది నువ్వు శుద్ధ మనసుతో చేసినట్టు. అలా కాకపోతే నీ ఇమేజ్ని డెవలప్ చేసుకోవడానికి నువ్వు చేసినట్టు. అది ఆ మాటకు అర్థం అన్నమాట. పంచిపెట్టువాడు శుద్ధ మనస్సుతో. తర్వాత మాట, పై విచారణ చేయువాడు జాగ్రత్తతో. అంటే సూపర్వైజ్ చేసేవాడు జాగ్రత్తతో. అంటే బాసిజం, లేకపోతే ఏంటది అక్కడ చేస్తున్నావు, ఇటు జరుగు, అలాగంటాం కాదు. జాగ్రత్తతో, వివేచనతో నడిపించే టైపులో. అలాగే కరుణించువాడు సంతోషంతో. కరుణించువాడు అంటే ఆపదలో ఉన్న వారిని పలకరించడం, పరామర్శించటం, దర్శించటం, వాళ్ళకి ప్రేమతో మాట్లాడడం, ఇవన్నీ ప్రాముఖ్యమైన పరిచర్యలే. ఇంకా సంగతి చెప్పనా, అసలు ఒక ప్రసంగీకుని యొక్క ప్రభావం కంటే ప్రజల యొక్క ప్రభావమే సంఘములోని వారిపైన పడితే అది ఆరోగ్యకరమైన సంఘం. ప్రసంగీకుని ప్రసంగ ప్రభావం కంటే ప్రజల యొక్క ప్రవర్తనా ప్రభావం వచ్చే ప్రజల మీద గనక పడితే అది ఆరోగ్యకరమైన సంఘం అన్నమాట. అలాగుందా? అంటే కరుణించువాడు ఎలా చేయాలంట? సంతోషంతో. అంటే ఎవరైనా అనారోగ్యంగా ఉందనుకోండి, వాళ్ళ దగ్గరికి వెళ్ళి, వందనాలక్క, ఒంట్లో బాగుందా అన్నామని, ఇక్కడ బాబు నువ్వు క్వశ్చన్ అడగకపోతేనే నాకు బాగుంటుంది, నువ్వు అడిగి నా మనసు పాడు చేయబాకు అన్నట్టు ఉంటుంది. కొంతమంది పలకరించిపో. చేసేటప్పుడు సంతోషంతో, కరుణించేవాడు సంతోషంతో ఆ పని చేయాలి. చూడండి ఎంత బాగా చెప్పాడు ఆ మాట. మన పలకరింపు అవతల వాళ్ళకి మేలు, సంతోషం, క్షేమం కలిగించాలి. కరుణించువాడు. ఇన్ని రకాల సంగతులు ఉన్నాయి. మరి దేవుని సంఘములో మనకి ఇవ్వబడిన వరాలు ఏమున్నాయి? ఇది మనం ఎరిగి ఉందాం.
ప్రియులారా, మూడవ స్లైడ్ వేస్తారు. ఆత్మ వరాల గురించి గతంలో ఒక స్లైడ్ ప్రిపేర్ చేయడం జరిగింది. ఆ స్లైడ్ మరలా మీ ముందు పెట్టడం జరుగుతుంది. వీటిలో ఎన్ని ఉన్నాయో మీకు మీరే చెక్ చేసుకోండి. ఏమి మ్యాచ్ అవుతున్నాయో చెక్ చేసుకోండి. ఒకవేళ చెక్ చేసుకోవటం మీకు రాకపోతే మరొకరిని అడగండి. ఎవరు దొరకకపోతే నన్ను అడగండి. మీకు ఆ వరం ఉందో లేదో నేను చెప్తాను. మీరు అనుకోవద్దు. అది తర్వాత స్లైడ్ ఉందా బాబు? ఆత్మవరాల గురించి ఒక లిస్ట్ ప్రిపేర్ చేయడం జరిగింది. నిజంగా నువ్వు రక్షించబడితే తప్పకుండా నీ దగ్గర వరం ఉండాలి. ఏదో ఒక వరం ఉండాలి. అన్ని వరాలు ఎవరి దగ్గర ఉండో, ఏ వరము ఎవరి దగ్గర లేకుండా ఉండదు. ఏదో ఒక వరం తప్పకుండా నీకు ఉండాలి. ఆ వరం ఏదో నువ్వు చెక్ చేసుకో. అందుకనే నాన్నగారు ఆ పాట రాసింది, నీకున్న వరమేదో యోచించుకో, ప్రార్థించి ప్రభు సన్నిధిలో తెలుసుకో. నీకు తప్పకుండా వరం ఉండాలి. వరం లేదు అని అంటే రెండు పాసిబిలిటీస్. ఒకటి, నువ్వు అజ్ఞానివన్నా అయి ఉండాలి, లేదా మూర్ఖుడివన్నా అయి ఉండాలి. అజ్ఞానం అంటే రక్షణ పొందావు కానీ నీ వరం ఏంటో నీకు అర్థం కాల. మూర్ఖుడు అంటే అర్థం ఏంటి? అసలు నువ్వు రక్షణే పొందలా. రక్షణ పొందనోడి దగ్గర వరం ఉండదు, అజ్ఞానిదకి వరం తెలీదు. నీ దగ్గర ఏం వరం ఉంది? అది దేవుడు మనలను సేవ చేయడం కొరకు పెట్టాడు. డోంట్ వర్రీ, మీరు అన్నీ రాసుకోకపోయినా గ్రూప్లో పెడతారు. గ్రూప్లో పోస్ట్ చేసే అన్నీ ఈ 3 స్లైడ్స్ మీకు వస్తాయి. ఇంటి దగ్గర మీరు నోట్స్ రాసుకోవచ్చు. ఎవరికి వాళ్ళే ఈ మాటలు అన్వయించుకోవాలి. ఇప్పటి వరకు మనం విన్న 3 సంగతులు చెప్పండి. స్వస్థ బుద్ధిలోది దేవుని పట్ల సమర్పణ వైఖరి. సమర్పణ అంటే పోయిన వారు ఒక నిర్వచనం చెప్పాను. అర్పణకి సమర్పణకి తేడా చెప్పాను. చెప్పండి, అర్పణ అంటే ఏంటి? మనకున్న దాంట్లో నష్టపోకుండా ఇచ్చేది అర్పణ. నష్టపోయినా కూడా ఇష్టపడి ఇచ్చేది సమర్పణ. దేవునికి మనం అర్పించుకున్నామా, సమర్పించుకున్నామా? దేవునికి అర్పించుకోమని చెప్తున్నాడా, సమర్పించుకోమని చెప్తున్నాడా? ఏం సమర్పించుకోమంటున్నాడు? శరీరాలను సజీవ యాగంగా సమర్పించుకుంటే మొట్టమొదటి ఎగ్జామ్ నువ్వు పాస్ అయినట్టు. నిన్ను నీవు సరిగా అంచనా వేసుకుంటే రెండవ ఎగ్జామ్ నీవు పాస్ అయినట్టు. నీకున్న వరమేదో, నీ స్థానమేదో గుర్తెరిగితే నువ్వు 3వ ఎగ్జామ్ పాస్ అయినట్టు. ఈ 3 అవ్వకపోతే నువ్వు ఫెయిల్ అయినట్టు. ఈరోజు దేవుని వాక్యం మనతో మాట్లాడుతుండగా దేవునికి మనల్ని మనమే అప్పగించుకొని ప్రభువుకు ఇష్టలుగా బ్రతకటానికి ఒక తీర్మానం కలిగి ఉందాం. చివరిగా శత్రువుల పట్ల ఎలాంటి వైఖరి? సహన వైఖరి. ఏమన్నాడు అక్కడ? నీ శత్రువు 20వ వచనం. కాబట్టి నీ శత్రువు ఆకలిగా భోజనం పెట్టు, దప్పికొని ఉంటే దాహానికి అలాగు చేయుట వలన అతని తల మీద నిప్పులు గొప్పగా పోస్తావు. ఎవరైనా నీ కీడు చేసిన వాళ్ళు ఉంటారా? ఆకలేస్తే అన్నం పెట్టు, దాహంగా ఉంటే నీళ్ళు. అలాగ చేస్తే నువ్వు అతని తల మీద నిప్పులు పోస్తావు. ఈ మాట ఎక్కడుందో తెలుసా? సామెతల గ్రంథంలో సొలొమోను రాసిన మాటను ఎత్తి రాశాడు. చూడండి, సామెతలు 25:21. చాలు, అది ఆ వచనమే ఎత్తి రాశాడు అన్నమాట. తర్వాత 19వ వచనంలో మరొక మాట ఉంది. పగ తీర్చుట నా పని,
నేనే ప్రతిఫలం ఎత్తును. ఎందుకు శత్రువుల పట్ల మనం సహన వైఖరి కలిగి ఉండాలి అంటే, పగ తీర్చే పని ఎవరిది చెప్పండి? పెద్దగా దేవునిది. ఇది ఎక్కడుంది? ఇది ద్వితీయోపదేశకాండం 32వ అధ్యాయం 35వ వచనంలో ఉంది. ద్వితీయోపదేశకాండం 32, 35. నావే చాలు. పగ తీర్చుట నాదే అంటున్నాడు ప్రభు. ఆ మాటని ఎత్తి రాస్తున్నాడు. అందుకే కదా అన్నాడు, ఇత్తును అని ప్రభువు చెప్పుచున్నాడు అని వ్రాయబడి ఉన్నది 19వ వచనంలో. మీలో ఎవరికైనా గిట్టనాళ్ళు ఉన్నారా? వాళ్ళు కష్టంలో ఉన్నారా? కష్టంలో ఉండగానే వెంటనే ఏమనిపిస్తుంది? తిక్క తిన్న కుదిరిందిరా అనుకోండి. పైకి మాత్రం అయ్యో అక్క అలా జరిగిందా, అయ్యో ఇలా జరుగుతుందని అస్సలు ఊహించలేదన్నా, అయ్యో చాలా బాధ అన్నా, ఎంత ఇబ్బంది అన్నా, చాలా చింతిస్తున్నానన్నా అని అనుకుంటాం. పక్కకి వెళ్ళి ఒక్కటే జరిగింది, 2 జరగాల్సింది అని అంటావు కదా. దాని వలన ఆ నొప్పులు నీ నెత్తి మీదకి తెచ్చుకుంటున్నావు. కానీ నిజంగా నువ్వు ప్రేమ చూపితే తీర్పు దేవుని కోర్టులోకి నెడుతున్నావు. దేవుడు చూస్తాడు. దావీదు చేసిన పని అదే. తన మీద అన్యాయంగా పగబట్టిన సౌలును హృదయపూర్వకంగా ప్రేమించాడు. ఆ తేడా మనకు అర్థం అవ్వాలి. గొల్యాతును చంపడానికి కారణం ఏంటి? సౌలును చంపకపోవడానికి కారణం ఏంటి? ఒక అభిషేకించబడిన వాడు, గుడ్, ఒక రీజన్. మరొక రీజన్ చెప్తాను వినండి. బిబ్లికల్ రీజన్. గొల్యాతు దేవునికి శత్రువు, దేవుని ప్రజలకు శత్రువు. సౌలు తనకు శత్రువు. పర్సనల్ ఎనిమీని ఎలా చూడాలో, దేవుని ప్రజలకు ఎనిమీని ఎలా చూడాలో దావీదుకు తెలుసు. ఇదే ఎరుగుండాలి ప్రతి విశ్వాసి. సంఘానికి శత్రువులుగా కొంతమంది ఉంటారు, వాళ్ళని ఎలా చూడాలో నీకు తెలుసుకోవాలి. దేవునికి శత్రువులుగా కొంతమంది ఉంటారు, వాళ్ళని ఎలా చూడాలో తెలుసుకోవాలి. నీకు శత్రువులు, నీ అభిప్రాయాలతో ఏకీభవించిన వాళ్ళు, నీకు నచ్చని వాళ్ళు కొందరు ఉంటారు, వాళ్ళని ఎలా చూడాలో తేడా తెలుసుకోవాలి. యువర్ పర్సనల్ ఎనిమిటీ ఈజ్ డిఫరెంట్. నీ వ్యక్తిగతమైన విరోధం వేరు, ఆ లెక్క వేరు. ఇక్కడ మాట్లాడేది నీ శత్రువు అన్నాడా? నీ శత్రువు అంటే నీకు వాళ్ళకి మధ్య తగాదు వస్తే వాళ్ళు నీ శత్రువు. కానీ దేవుని ప్రజలకు శత్రువు గురించి మాట్లాడలే. వాళ్ళ పట్ల నిర్ద్వందంగా వ్యవహరించాలి. ఎందుకు? దేవుని సంఘం అది, దేవుని సంఘం. కాబట్టి శత్రుత్వం 2 రకాలు. గొల్యాతు పట్ల ఎందుకు అంత హేస్టీగా వ్యవహరించాడు? జీవము గల దేవుని సైన్యాలను తృణీకరిస్తున్నాడు. వాడిని ఎలా తట్టుకుంటాడు దావీదు? అందుకే దూకాడు. సౌలుని ఎందుకు వదిలాడు? తన మీదే పగబట్టాడు అంతే. తనకు సౌలుకు మధ్య ఇష్యూ అంతే. కాబట్టి తన వరకే ఉంచుకున్నాడు. మీరు కూడా అంతే. మరొకళ్ళతో విరోధం ఉండొచ్చు, ఉండకూడదని లేదు, కానీ నీ వైఖరి ఎలా ఉండాలి? దేవుని సంఘానికి వాళ్ళు ప్రమాదకరంగా ఉంటే అప్పుడు గొల్యాతు పట్ల వ్యవహరించినట్లు వ్యవహరించాలి. నో డౌట్ అందులో. అర్థమైందా? దేవునికి విరోధం వేరు. అందుకు మనకి ఏదైనా ఒక అభిప్రాయ భేదం వస్తే వెంటనే గుర్తించాల్సింది, ఇది వాక్యానికి విరోధమైందా లేదా నాకు విరోధమైందా? వాక్యానికి విరోధమైతే డెలిబరేట్గా అపోజ్ చేయి అంతే. నీకు విరోధమైంది అయితే పక్కకు తీసుకెళ్ళి చెప్పు. శత్రువుల పట్ల ఈ వైఖరి కలిగి ఉండాలి. కానీ చాలామంది పర్సనల్ దాన్ని చర్చిలోకి తీసుకొస్తారు. ఒక సంఘంలో ప్రార్థన చేస్తున్నాడు ఒక ఆయన, ప్రభువా మా సంఘంలో పెద్దలు ఉన్నారు, గద్దల్లాగా తయారయ్యారు ప్రభువా,
ఎద్దుల్లాగా ఉన్నారు ప్రభువా, వాళ్ళకి మాదిరి దయచేయి ప్రభువా అని ప్రార్థన చేస్తున్నాడు. పక్కన ఆ ప్రార్థన అవగానే వేరే ఆయన పాట ఎత్తాడు. నేరములెన్నో నాపై మోపెను ఆపవాది. ఈయనేం ప్రార్థన చేస్తున్నాడు? ఈ పెద్దలు గద్దల్లాగా తయారయ్యారు ప్రభువా అని ఏం ప్రార్థన చేస్తుంటే ఆయన ఇష్యూ ఏమో వాళ్ళిద్దరికి మధ్య, ఇదంతా సంఘం ముందు. ఎందుకు పర్సనల్గా ఏది మాట్లాడాలో తెలీదు, పబ్లిక్లో ఏది మాట్లాడాలో తెలీదు. చాలామందితో వచ్చిన సమస్య అదే. కుర్రోడు దావీదుకి తెలిసిందండి, ఎర్రోళ్ళు ఈ తరానికి తెలియట్లా. 18 ఏళ్ళ కుర్రోడికి తెలిసింది పర్సనల్ ఎనిమిటీ ఏంటో, తర్వాత పబ్లిక్ ఎనిమిటీ ఏంటో దావీదుకి అర్థమైంది. ఇది మనం ఎరుగుండాలి. నీ పట్ల ఎవరైనా విరోధంగా ప్రవర్తిస్తే, అన్యాయంగా నిన్నంటే, నోరు మూసుకో, దేవా నేను ఎలా ప్రవర్తించాలో నాకు నేర్పించు, తప్పకుండా నేను భరిస్తాను. అదే దేవుని సంఘం కొరకు ఎవరైనా అంటే తప్పు మాట్లాడుతున్నావు, నీ యొక్క ప్రవర్తన దేవుని సంఘానికి అభ్యంతరకరంగా ఉంది, దట్ ఈజ్ రాంగ్ అని చెప్పాలి. కానీ నిజం చెప్పండి, మన మీదంటే కోపం వస్తుందా, సంఘం మీదంటే కోపం వస్తుందా? మనసులో మాట చెప్పండి, మందిలో మాట కాకుండా. మీరందరూ చాలా యుక్తిపరుల్లాగా ఉన్నారు. నిన్నంటే కోపం వస్తుందా, సంఘాన్నంటే కోపం వస్తుందా? సంఘాన్ని అంటే ఏమీ ఉండదు. నిజమేలేండి, అది కరెక్టే. వాళ్ళకి ఎవరు చెప్తారు అదంతా. నిన్నంటే మాత్రం అబ్బో ఒంటి కాలు మీద లేచిపోతావు కదా. అటు విరోధం, నీ పట్ల ఎవరైనా అలా వ్యవహరిస్తే సహనం కలిగి ఉండు, దేవుడు తీర్పు తీరుస్తాడు. 4 వైఖరులు. ఇది నీకు అర్థం కాకపోతే నువ్వు ఇంకా రక్షణ పొందలేదని అర్థం. దేవుని ప్రేమ, దేవుని కృప నీకు అర్థమైతే మారు మనసు పొంది ఆయన పాదాలు పెట్టుకో. అప్పుడు నిన్ను నీవు సరిగ్గా అంచనా వేసుకుంటావు. దేవుని సంఘానికి నీ సామర్థ్యం, నీ స్థానాన్ని బట్టి సేవ చేస్తావు. నీకు విరోధంగా ఎవరైనా ఉంటే వారి పట్ల సహన వైఖరి కలిగి ఉంటాం. ఇది స్వస్థ బుద్ధి, సౌండ్ మైండ్. తల వంచండి, ప్రార్థన చేసుకుందాం.